దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యాన అంశము అపోస్తులుడైనటువంటి మరి క్రీస్తు వారి శిష్యుల్లో అపోస్తులుడిగా పిలువబడిన శిష్యుడిగా ఎంచబడిన అంద్రేయ గారిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి దేవుని కృప మనకు తోడై ఉండనుగాక. మొదటిగా మనం పేతురు గారిని గూర్చి కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. అయితే రెండవ శిష్యునిగా అంద్రేయ గారు ఎంతో ప్రఖ్యాతిని గాంచినటువంటి అపోస్తులుగా ఎంచబడ్డారు. వీరు అంద్రేయ అంటే పౌరుషము గలవాడు. ఇతను పేతురు యొక్క సహోదరుడు. వీరు చేపలు పట్టేవారు. అయితే పేతురు గారిని యేసు ప్రభు దగ్గరికి నడిపించిన వాడు అంద్రేయ. అంటే మొదటి శిష్యుడు అంద్రేయ గారు అని మనం ఇక్కడ గమనించాలి. ఇతను ఎన్నో దేశాలకు తిరిగి కన్నది విన్నది సాక్షిగా క్రీస్తు వారికి ప్రత్యక్ష సాక్షిగా ఇతను ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇతను సేవ చేసి ఆ తర్వాత చివరి ప్రయాణంగా గ్రీకు దేశానికి వెళ్ళినట్లుగా మనం చరిత్రలో తెలుసుకుంటాం. అయితే ఇతన్ని ఆ గ్రీకులో బంధించి అతన్ని కాళ్ళు చేతులు కట్టి క్రీస్తు శకం 60వ శతాబ్దంలో అకియా సమీపంలో కాళ్ళు చేతులు కట్టి అతన్ని పరాస్ అనే ఊరిలో పరాస్ అనే ఆ ప్లేస్లో అతన్ని బంధించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇతన్ని సిలువ వేయాలని వారు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇంటూ ఆకారంలో ఇతన్ని సిలువ వేసినట్లుగా మనం చూస్తాం. ఆ సిలువలో వేలాడుతూ కూడా ఇతను దేవుని సువార్తను అందించిన ధీరుడు అంద్రేయ గారు. మంచి సాక్షిగా ఆయన జీవించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదంతా కూడా మనకి చరిత్రలో మనం తెలుసుకుంటాం. అయితే అతని యొక్క సమాధిని తవ్వి కాన్స్టంటైన్ చక్రవర్తి అపోస్తుల దేవాలయంలో పెట్టాడు. అంద్రియను స్కాట్లాండ్ దేశం వారు దేశపు పరిశుద్ధ తండ్రిగా ఎంచి అతన్ని ఘనముగా భావించి ఆ దేశపు జెండా పైన అతని యొక్క చిహ్నాన్ని ఇంటూ గుర్తును చేప గుర్తును వారి జెండాపై వేసుకున్నట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది. ఎంత మంచి సాక్ష్యాన్ని పొందారు అంద్రేయ గారు. అంద్రేయ గారు చేసినటువంటి సేవ ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యంలో ఉందని మనం గ్రహించాలి. ఒక దేశపు జెండా పైన అతని యొక్క గుర్తింపు చిహ్నము ఉండడం ఎంతైనా అర్హనీయమని దేవుని మాటను బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను.